మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము ఇన్సోమ్నియా కానీ, నిద్ర తక్కువ పట్టడం కానీ, నిద్ర రాకపోవడం, దీని గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్ట్రెస్ వలన మనకి ఇన్సోమ్నియా ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇది టీనేజర్స్ దగ్గర నుండి అడల్ట్స్, తర్వాత అడాలసెంట్స్లోను, జీరియాట్రిక్లోను, మిడిల్ ఏజ్ వాళ్ళు, ప్రతి వాళ్ళలో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కార్పొరేట్స్లో వాళ్ళకి టార్గెట్స్ ఉండడము, ఆర్ సాఫ్ట్వేర్లో ఎక్కువ వర్క్ స్ట్రెస్, ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయడం, ఎక్కువ స్క్రీన్ టైం కానీ, టీవీ టైం కానీ, ఇలా గ్యాడ్జెట్స్ పైన ఫోకస్ పెట్టడము, వీటి వలన మనకి ఇన్సోమ్నియా ఆర్ స్లీప్లెస్నెస్ అనేది ఎక్కువ కనబడుతుంది అనమాట. సో ఇది ఇలా వదిలేస్తే కనుక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇంకా రకరకాల ఇబ్బందులకి గురవుతూ ఉంటారనమాట. సో ముఖ్యంగా ఎప్పుడైతే మనము ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, త్వరగా పడుకోవడము, రాత్రి త్వరగా పొద్దున్న లెగ్గడము, ఇలాంటిది అనేది చాలా మంచి పద్ధతి. సో మనము ముఖ్యంగా ఏం చెయ్యాలంటే, పడుకునే ముందర 1 to 2 hours ముందర మొబైల్ చూడడం కానీ, కంప్యూటర్స్, ల్యాప్టాప్, టీవీ చూడడం కానీ ఇలాంటివి చేయకూడదు. వాటిపై నుంచి వచ్చే గ్లేర్ ఏదైతే ఉంటుందో లైట్, దానివల్ల మన స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది కొంతమందిలో. సో ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ప్రతిరోజు వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ చేయడం వలన మంచి బ్లడ్ ఫ్లో అనేది మన బ్రెయిన్కి జరుగుతుంది. అలాగే మనం ఎటువంటి రిలీజన్ని ఫాలో చేసినా కొంచెం స్పిరిచువల్ టైం, రిలీజియస్ టైం అనేది కేటాయించుకోవడం వలన, కొంచెం మెడిటేషన్ ఇలాంటివి చేయడం వలన మనకి మైండ్ కామింగ్ టెక్నిక్స్తో మన బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా వర్క్ అవుతుంది. అండ్ రాత్రిపూట కూడా త్వరగా నిద్రపట్టే ఛాన్సెస్ అనేది బాగుంటాయి అన్నమాట. సో ఇలాంటి కొంతమందిలో నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయడంతో వాళ్ళ సర్కాడియన్ రిథమ్, వాళ్ళ స్లీప్ సైకిల్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు ఈ ఇన్సోమ్నియాకి ఎక్కువగా గురి అవుతూ ఉంటారనమాట. సో ఆహారంలో ముఖ్యంగా డిన్నర్ అనేది కొంచెం లైట్గా తీసుకోవాలి. లెట్సే ఫుల్కాలు కానీ, కొంచెం అన్నం కానీ, ఎక్కువ మోతాదులో కూరగాయలు, ఆకుకూరలు, సాలడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ మోతాదులో పల్చటి పప్పు కానీ ఇలాంటివి ఇన్కార్పొరేట్ చేయొచ్చు. హెవీ మీల్స్, ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, బిర్యానీస్ కానీ, రిచ్ కర్రీస్ కానీ ఇలాంటివి ఉండకూడదు. పరాటాస్ కానీ. ఎంత ఎర్లీగా డిన్నర్ తీసుకుంటే మనకి అంత త్వరగా డైజెషన్ అవుతుంది అండ్ త్వరగా నిద్ర పడుతుంది అనమాట. పొట్ట ఫుల్గా ఉన్నప్పుడు మనకి నిద్ర పట్టదు. సో 6 to 7 o'clock లోపల డిన్నర్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ కొంచెం తగ్గించి తీసుకోవడం వలన త్వరగా అరిగిపోయి త్వరగా నిద్ర వచ్చేస్తుంది. సో మనము లైట్ డిన్నర్, ఎర్లీ డిన్నర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత బేకరీ ప్రోడక్ట్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ తిన్నప్పుడు మనం నిద్ర లేట్గా పోతుంటాం. అది డైజెషన్ కూడా లేట్గా అవుతుంది. సో నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో ఎర్లీ డిన్నర్ తీసుకోవడము, పడుకునే ముందర 1 కప్పు పాలల్లో కొంచెం పసుపు వేసి కాచి తీసుకోవడం వలన మంచి సూదింగ్ అండ్ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్కి లభిస్తుంది అనమాట. సో ఇలా పసుపు పాలు 1 కప్పు పడుకునే ముందర తీసుకోవడం చాలా మంచి అలవాటు. ఒకవేళ టీ, కాఫీ తీసుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా నిద్ర అనేది పట్టదు. ఎందుకంటే కెఫీన్ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది యాక్టివ్గా ఉండడానికి. సో వచ్చిన నిద్ర కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడే కానీ బెడ్రూమ్ కోజీగా, వితౌట్ లైట్స్, డార్క్గా ఉంచాలి. పడుకునే ఏంబియన్స్ అనేది క్లియర్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. సో ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా చేయడం వలన ఖచ్చితంగా సౌండ్ స్లీప్ అనేది ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది బాగుంటుంది అనమాట. సో త్వరగా పడుకోవడం, మార్నింగ్ త్వరగా లెగడము, స్క్రీన్ టైం తగ్గించుకోవడం ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ హెల్దీ డైట్, మంచి సాలెడ్స్, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొద్ది మోతాదులో ఫ్రూట్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడము. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం, తర్వాత పొటాషియం ఉంటుంది. ఇవి మన బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో ఉండే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా మనకి స్లీప్ని ఇండ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఖచ్చితంగా సాయంత్రం పూట 1 గుప్పెడు పలుకులు తీసుకోవాలి. ఆకుకూరలు మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. షుగర్స్ కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి. మంచి ఫిజికల్ యాక్టివిటీ, మెడిటేషన్, ఎక్సర్సైజ్
ఇలాంటివి హెల్తీ డైట్ ఇన్కార్పొరేట్ చేస్తూ జంక్ అవాయిడ్ చేయాలి. స్ట్రెస్తో బాడీలో కార్టిసాల్ పెరిగిపోతుంది, ఇది స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఫ్యాటీ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, కార్బొనేటెడ్ బెవరేజెస్ కూడా స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తాయి. సో అందుకే మంచి హెల్తీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. హెల్దీ ఫుడ్ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మంచి యోగాసనాలు కానీ వాకింగ్ కానీ మైండ్ కామింగ్ టెక్నిక్స్ చేస్తే మంచి స్లీప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నమస్తే.